నిన్న భూపాలపల్లిలో ఒక దారుణ హత్య జరిగింది. రాజలింగమూర్తి అనే వ్యక్తి చనిపోయాడు. అసలు దానికి ఏమైందంటే, నిన్న వాళ్ళ భార్య రాజలింగమూర్తి గారు చనిపోయాడని తెలియనే పోలీస్ స్టేషన్ పోయి ఒక పిటిషన్ ఇస్తారు. పోలీసులు ఏం చేస్తారంటే, ఇలా ప్రొద్దున ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తూ నడిపిస్తున్నారు. పక్కకు పెడితే రాజలింగమూర్తి గారు కొద్ది రోజుల క్రితం మేడిగడ్డపై అవినీతి జరిగిందని కోర్టులో కేసు వేస్తారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా వాడుకుంటుందంటే, రాజలింగమూర్తి గారు కోర్టులో కేసేసినందుకు హరీష్ రావు, కేసీఆర్ గారు కలిసి రాజలింగమూర్తి గారిని దారుణ హత్య చేయించారని సోషల్ మీడియాలో చిల్లర పోస్టులు పెడుతున్నారు. అసలు ఆ నవ్వాలా ఏం చేస్తున్నారు అర్థమవుతుంది. ఎంత దేడిదిమాగాలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అంటే, ఆల్రెడీ కోర్టు నుంచి విచారణ నడుస్తుంది, సిబిఐ దర్యాప్తు చేసింది, సిబిఐ నుంచి విచారణ జరుగుతున్నది. ఎవరెవరిని హాజరు కావాలో వాళ్ళు పిలుస్తున్నారు, వాళ్ళు హాజరవుతున్నారు. ఆ ప్రాసెస్ నడుస్తూనే ఉన్నది. పాయింట్ నెంబర్ ఫస్ట్. ఇంకో పాయింట్ ఏంది, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కేసీఆర్ గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎలక్షన్లలో మాట్లాడుతూ ఏమంటారంటే రేవంత్ రెడ్డి గారు, కాళేశ్వరం మేడిగడ్డ అవినీతి స్కామ్ పై పిన్ టు పిన్ అక్షరం ముక్క వరకు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నేను ఆ ఆధారాలను అధికారం రాగానే ఆధారాలు ఇచ్చి దోషులను శిక్షిస్తా అని చెప్తాడు. మరి నేను ఏమైంది, ఇప్పుడు ఈ విచారణ జరుగుతున్న సిబిఐ దర్యాప్తు జరుగుతున్న వారికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఇది చేసిర్రు, ఇది తప్పు జరిగింది, ఇక్కడ తప్పు జరిగిందని ఆధారాలతో ప్రూవ్ చేసి వీళ్ళని శిక్షించచ్చు కదా. దీని దగ్గర ఆధారాలు లేక అవన్నీ ఆరోపణలు కాబట్టే ఇప్పుడు మనం ఎదుటి వ్యక్తి క్యారెక్టర్ గురించి ఎప్పుడు మాట్లాడతామంటే, మనతో ఒక పని కానప్పుడు ఎదుటి వ్యక్తి క్యారెక్టర్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేసింది ఏం లేదు, ప్రజలకు చేసింది ఏం లేదు, చెప్పుకోదగ్గ విషయం లేదు, నేను చేస్తా అన్న ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. అందుకే సోషల్ మీడియా ద్వారా వేరే వ్యక్తి గుణగణాలను క్రిటిసైజ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు ఇక చూడండి. హరీష్ రావు, కేటీఆర్ కలిసి ఆయన హత్య చేయించారు. వీళ్ళకి ఏమవసరం హత్య చేయాలని? ఆల్రెడీ విచారణ కొనసాగుతున్నది కదా. ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత, మన 6 గ్యారెంటీలు అమలు చేయలేదు కాబట్టి ఈ శివరాజకీయాలు ఒక 2 రోజులు గడుపుదామనే ఉద్దేశం తప్ప ప్రజలకు రేవంత్ రెడ్డి గారు చేసింది ఏం లేదు. నిజంగా మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి చనిపోదుడు ఎవరికైనా బాధాకరమే. ఆ ఇంటి పెద్దని కోల్పోతే ఆ కుటుంబం ఎట్లయినా బాధపడదు. దయచేసి ఆ కుటుంబం మీద జాలి చూపైనా విచారణ కరెక్ట్ జరిపి దోషుల వాళ్ళని గట్టిగా శిక్షించి ఆ చనిపోయిన రాజలింగమూర్తి గారి ఆత్మకు శాంతి చేకూర్చారు. అది ప్రభుత్వం తరఫున మనం చేయాల్సింది. ఎందుకంటే హోము మీరే, సీఎం మీరే. విచారణ దర్యాప్తు పోలీసుల ద్వారా పకడ్బందీగా చేసి నిజంగా హత్య చేసిన వారు ఎవరైనా, ఎంతటి పెద్దవారైనా వాళ్ళని శిక్షించాలి. కానీ ఏదో సోషల్ మీడియాల ద్వారా ఆరోపణలు చేసి ట్వీట్లు వేసి 100,000 ట్వీట్లు వేస్తే అబద్ధాలు నిజం కావు. రేవంత్ రెడ్డి ఎలక్షన్ బట్ట ప్రజల్ని నమ్మి ఓట్లేసారు, కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేరు. దయచేసి ఈ శివరాజకీయాలు మానుకోవాలి. తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తూనే ఉన్నారు.